వెల్కమ్ టు తొలి వెలుగు. ఒకటి రెండు కాదు, పదులు వందలు కాదు, ఏకంగా 10,000. ఇదేదో వేలంపాట కాదు. వారం 10 రోజుల్లో హైడ్రాకు వచ్చిన ఫిర్యాదుల సంఖ్య. ఫిర్యాదుల్ని పరిశీలించి ప్రయారిటీ వైజ్గా లెక్కలు తీస్తోంది హైడ్రా. వాళ్ళు వీళ్ళనేటువంటి తేడా లేకుండా ప్రభుత్వ భూమి కబ్జా అని తేలితే చాలు, నోటీసులు గట్రా లేకుండా కూల్చి పడేస్తుంది. మరోవైపు కమిషనర్ నేరుగా వెళ్ళి పరిశీలించి 2 రోజులకే కూల్చివేతలు జరపడంతో కబ్జా రాయులు వణికిపోతున్నారు. ఆ స్టోరీ ఏంటో ఒకసారి చూద్దాం. చెరువులు, కుంటలు, ప్రభుత్వ స్థలాలు, పార్కులు, రోడ్లు, ఫుట్పాత్లను పరిరక్షణ ధ్యేయంగా ఏర్పాటైన హైడ్రా దూకుడు పెంచింది. కొత్త సంవత్సరంలో తగ్గేదేలే అన్నట్టుగా తన పరిధిలో ఎలాంటి ఫిర్యాదు వచ్చినా దాన్ని తాడో పేడో తేల్చుకోవాల్సిందేనంటూ అధికారులు ముందుకు వెళ్ళిపోతున్నారు. ఈ సంస్థ ఏర్పాటు నుంచి ఇప్పటి వరకు చెరువులు ఆక్రమణలు, ప్రభుత్వ భూముల కబ్జా, లేఅవుట్లు, ప్లాట్ల తగాదాలు, రోడ్డు ఆక్రమణల వంటి 10,000 ఫిర్యాదులు వచ్చాయి. సోమవారం నిర్వహించిన ప్రజావాణిలో 83 ఫిర్యాదులు వచ్చాయి. హైడ్రా కార్యాలయంలో నిర్వహించిన ప్రజావానికి వచ్చిన ఫిర్యాదులపై అధికారులు దృష్టి సారించారు. మొదటి వచ్చిన 83 ఫిర్యాదుల్లో కేటగిరీ వారీగా విభజించి సంబంధిత అధికారులకు కేటాయించారు. ఈ ఫిర్యాదులపై 10 రోజుల్లో నివేదిక కావాలని సంబంధిత అధికారులను హైడ్రా కమిషనర్ ఆదేశించారు. దీంతో పాటు వచ్చిన ఫిర్యాదుల్ని 3 వారాల్లోగా పరిష్కరించే విధంగా కార్యాచరణ రూపొందించారు. అందులో భాగంగానే జవహర్ నగర్లో ప్రభుత్వ భూమిని నోటరీ చేసి అమ్మేస్తున్నారని, మొత్తం 6,000 ఎకరాలకు గాను 2,500 ఎకరాలు మాత్రమే మిగిలి ఉందంటూ ఫిర్యాదు చేశారు. దీన్ని కూడా ప్లాట్లు చేసి అక్రమ లేఅవుట్తో అమ్మేస్తారంటూ ఫిర్యాదు చేశారు. దీనిపై హైడ్రా నిఘా పెట్టింది. తురకయం బజార్ చెరువు FTL పరిధిలో వచ్చిన ఫిర్యాదులపై వెంటనే పరిశీలించారు. పాత లేఅవుట్లను పక్కన పెట్టి ఫోర్జరీ లేఅవుట్లతో పార్కులను, ప్రజావసరాలకు ఉద్దేశించిన స్థలాలను కాజేసిన కబ్జాదారులపై కమిషనర్కు ఫిర్యాదు చేశారు. ప్రభుత్వ స్థలాన్ని ఆక్రమించిన 60 గజాల ప్లాట్ చేసి అమ్ముకుంటున్నారంటూ ఫిర్యాదులు కూడా వచ్చాయి. వీటితో పాటు ఒకే స్థలాన్ని 2-3 సార్లు లేఅవుట్ చేసిన వాటిపై కూడా ఫిర్యాదులు వచ్చాయి. వీటిపై ప్రత్యేక ఫోకస్ పెట్టాలని సంబంధిత అధికారులకు కమిషనర్ సూచించారు. హైడ్రా ఏర్పడినప్పటి నుంచి ఇప్పటి వరకు 10,000 పైనే ఫిర్యాదులు వచ్చాయి. వాటిలో చెరువులు, కుంటలు, నాలాలు, ప్రభుత్వ భూములు, పార్కులు, రోడ్లు, ఫుట్పాత్ల కబ్జా, లేఅవుట్లు, రియల్ ఎస్టేట్కు సంబంధించి 5,800 ఫిర్యాదులు వచ్చాయి. విపత్తుల నిర్వహణలో భాగంగా DRFకు 4,684 ఫిర్యాదులు వచ్చాయి. DRFకు 4,684 ఫిర్యాదుల్లో చెట్లు కూలినవి 3,428, వాటర్ లాగింగ్కు 912, రెస్క్యూకు సంబంధించినవి 199, అగ్ని ప్రమాదాలు 133 ఫిర్యాదులు ఉన్నాయి. సాంకేతిక పరంగానూ హైడ్రా అప్డేట్ కావాలని నిర్ణయించింది. చెరువులు, FTL, బఫర్ జోన్ హద్దులను నిర్ధారించడానికి IIT, బిట్స్ పిలాని, JNTU వంటి విద్యా సంస్థల ఇంజనీర్లను భాగస్వామ్యం చేయాలంటూ నిర్ణయించింది. నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్, సర్వే ఆఫ్ ఇండియా, సర్వే ఆఫ్ తెలంగాణ, రెవెన్యూ, ఇరిగేషన్, GHMC, HMDIల అన్ని శాఖలను ఇందులో భాగస్వామ్యం చేసి సమస్యకు పరిష్కారం చూపే విధంగా పకడ్బందీగా చర్యలు తీసుకోవడానికి సిద్ధమవుతున్నారు. ఇక NRSC శాటిలైట్ ఇమేజ్లను, సర్వే ఆఫ్ ఇండియా రికార్డులను శాస్త్రీయ పద్ధతిలో అధ్యయనం చేసిన తర్వాత తుది నివేదిక ఆధారంగా చర్యలు తీసుకోవాలని నిర్ణయించారు. ముఖ్యంగా ఏండ్ల తరబడి పెండింగ్తో పాటు వివాదాస్పదంగా మారిన దుర్గం చెరువు FTL, బఫర్ జోన్కు సంబంధించిన శాశ్వత పరిష్కారం చూపే విధంగా హైడ్రా అధికారులు కసరత్తు చేస్తున్నారు. ఏకంగా మూసీనే ఆక్రమించి నిర్మాణాలు చేపట్టిన సంస్థపై చర్యలకు ఉపక్రమించారు. హైడ్రా పోలీస్ స్టేషన్ ఏర్పాటుకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ నెలాఖరులోగా ఏర్పాటు చేసేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. అయితే ప్రభుత్వ భూములు, పార్కులు, పేదల స్థలాలు, లేఅవుట్లలో రోడ్లను కబ్జా చేయడంతో పాటు రాజకీయ నేతల అండతో ఆయా పోలీస్ స్టేషన్లో కేసులు పెట్టించి వేధింపులకు గురి చేస్తున్నారు. కానీ ఇలాంటి కబ్జాదారులపై హైడ్రా పోలీస్ స్టేషన్లోనే కేసులు పెట్టనున్నారు. తప్పుడు కేసులకు సైతం చెక్ పెట్టినట్టు తెలుస్తోంది.
ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.